పల్నాడు జిల్లాలో కలకలం రేపుతున్న బాంబులు. వైసీపీ నేతల ఇళ్లల్లో పెట్రోల్ బాంబులు గుర్తించిన పోలీసులు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి, ఇక మిగిలింది ఫలితాలే. అయితే ఈసారి ఎన్నికల రోజు ఏపీలో తీవ్రంగా ఘర్షణలు జరిగాయి. ఎన్నికల తర్వాత రోజు కూడా ఆ ఘర్షణలు, దాడులు కొనసాగడంతో కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ కూడా విధించారు. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా పిన్నెల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గ్రామంలో వైసీపీ, టీడీపీ నేతల కార్యకర్తల మధ్య గొడవలు చెలరేగాయి. దీంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా చర్యలు చేపట్టారు. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఇరు వర్గాల మధ్య మరోసారి ఘర్షణ జరగడంతో పోలీసులు సద్దుమణిగేలా చేశారు. అయితే ఇరు పార్టీల నేతల ఫిర్యాదుతో గొడవ కారణమైన నాయకులను అరెస్టు చేసేందుకు గ్రామంలో గురువారం సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో వైసీపీ నేతల ఇళ్లల్లో పెట్రోల్ బాంబులు, నాటు బాంబులు బయటపడడంతో పోలీసులు షాక్ కి గురయ్యారు. పెద్ద సంఖ్యలో ఉన్న ఆ బాంబులను పోలింగ్ రోజు ఉపయోగించి ఉంటే గ్రామంలో భారీ విధ్వంసం జరిగేదని పోలీసులు అన్నారు. మాచవరం మండలంలోని పిన్నెలి గ్రామం అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతమని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక గ్రామంలో గొడవలు పెరిగాయి. వైసీపీ, టీడీపీ నేతల మధ్య తరచూ ఘర్షణలు మొదలయ్యాయి. టీడీపీ నేతలపై దాడులు పెరగడంతో పోలీసులు కూడా రక్షణ కల్పించలేకపోయారు. దీంతో టీడీపీ నేతలు పలువురు గ్రామంలో ఉండలేక హైదరాబాద్, గుంటూరు వెళ్లిపోయారు. చివరకు హైకోర్టు ఆదేశాలతో పోలీసులు రక్షణ కల్పించాక టీడీపీ నేతలు గ్రామానికి తిరిగి వచ్చారు.